ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత గారు నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభలో ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఈ సభ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్కి ఏ సందేశం వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సభ పేరులోనే మనకు మొత్తం తెలుస్తుంది. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. సామాజిక న్యాయం అంటే తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఇండివిజువల్ పర్సన్స్కి న్యాయం జరగాలి. అదేవిధంగా సబ్బండ వర్గాలకు, ప్రతి ఒక్క వర్గానికి అన్ని రంగాల్లో, ఒక రాజకీయ రంగం అనే కాదు, ప్రతి ఒక్క రంగంలో విద్య అయితేంది, ఆరోగ్యం అయితేంది, సామాజికంగానైతేనేంది, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకుముందు గవర్నమెంట్లు వ్యర్థమైన ఖర్చులు పెట్టి మన బడ్జెట్ని నాశనం చేసిర్రు. ఇప్పుడు పాంచజన్యం అని తీసుకొచ్చి పాంచజన్యం ద్వారా మనం ప్రజలకు ఏం చేస్తాము, అదేవిధంగా సామాజిక న్యాయం ఏ విధంగా చేస్తామని ముఖ్యంగా ఈ సభలో అక్కగారు అందరికీ సూచిస్తారు. అదేవిధంగా గతంలో కూడా చాలా పార్టీలు బీసీ నినాదం అనేటివి ఎత్తుకున్నాయి. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఈ బీసీ నినాదం తీసుకున్నారు. అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ అని కొంతమంది రాజకీయ నేతలు కూడా పలుకుతున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? పొలిటికల్ స్ట్రాటజీ ఏం లేదండి. ఇప్పుడు బీసీలకు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సింహభాగం బీసీలే ఉన్నారు. మేమెంతో మాకంతా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరు నాయకులు స్వార్థంగా బీసీలను వాడుకొని వాళ్ళు గద్దెనెక్కిరు. ఆ విధంగా కాకుండా బీసీలకే ఎక్కువ శాతం మొక్కు చూపుతూ, అదేవిధంగా ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న కొన్ని కొన్ని వర్గాలు ఇప్పటి వరకు రాజ్యాధికారంలో భాగస్వాములు కాని వాళ్ళు, వెనుకబడి ఉన్న వాళ్ళు, అదేవిధంగా బీసీల్లో చాలా చిన్న కులాలైనటువంటి వాళ్ళందరికీ రాజ్యాధికారం, అదేవిధంగా సమాజంలో తలెత్తుకునే విధంగా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఇప్పుడు అక్కగారి మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా ఈ సభలో కూడా వాళ్ళ గురించి మాట్లాడతారు.